నేను చెప్పిన ప్రైవేట్ సైన్యం ఈ రోజు కూడా సిద్ధంగా ఉందని నేను మళ్ళీ కూడా చెప్తున్నాను. నేను చెప్పే ప్రైవేట్ సైన్యం ఏమంటే, నేను మొన్ననే బెంగళూరు పోయినా. ఐటీ విభాగం వాళ్ళు ఒక క్రికెట్ టోర్నమెంట్ పెడితే అక్కడికి పోయినా. బెంగళూరుకు పోతే కానీ కొన్ని వందల మంది ఐటీ ఎంప్లాయీస్ వచ్చి ఆ టోర్నమెంట్ ని ఆర్గనైజ్ చేసినారు. ఎందుకన్నా మీరు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఏం మీకు ఇంత పిచ్చి అని అడిగిన వాళ్ళు. మేము అందరం కూడా రాజశేఖర రెడ్డి సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే మేము ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాం. అది మా ప్రైవేట్ సైన్యం. ఆరోగ్యశ్రీ వల్ల లాభపడిన బాధితులందరూ, రోగులందరూ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక ప్రైవేట్ సైన్యం లాగా మళ్ళీ ఆయనను కాపాడుకునేదానికి సిద్ధంగా ఉన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 30-40 లక్షల ఇళ్లను నిర్మించినారు. ఆ రోజు లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక ప్రైవేట్ సైన్యం లాగా పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీడియా ఛానళ్లలో ప్రొజెక్ట్ చేసే ప్రైవేట్ సైన్యం కూడా మా దగ్గర ఉంది. కానీ ఆ ప్రైవేట్ సైన్యాన్ని వాడొద్దని చెప్పి మా నాయకుడు చెప్పినందుకే ఇంకా వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు మీడియాలో.